Hi friends, welcome back. And in my location, ఈరోజు మనం తెలుసుకోబోతుంది వచ్చి how to take a screenshot by using for specific element and full screenshot. ఓకే, నేను ఇక్కడ కొంచెం కోడ్ రాసి పెట్టుకున్నాను. ఓకే, స్క్రీన్ షాట్ కి ఫంక్షనాలిటీ కొంచెం మళ్ళీ మిస్ అవుతానేమో అనేసి. ఓకే, మీకు ఇక్కడ కాపీ పేస్ట్ చేసి కూడా చూపిస్తాను క్లియర్ గా. ఓకే, డోంట్ వరీ, దాని గురించి ఎటువంటి బాధపడకండి. పర్ఫెక్ట్ గా మనం తీసుకుందాం. ఓకే, ఇది నా పర్టికులర్ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి యూజ్ చేయబోయే వెబ్సైట్. ఓకే, దీన్ని కాపీ చేసుకుంటాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, అండ్ ఇక్కడ వచ్చి 21 క్లాస్ నేమ్ వచ్చి స్క్రీన్ షాట్. ఓకే, అండ్ ఇక్కడ మనకు వెబ్సైట్ వచ్చి ఇది. ఓకే, అండ్ మనం మ్యాక్సిమైజేషన్ ఇదంతా కామన్. ఓకే, డోంట్ వరీ, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కాబట్టి స్పెసిఫిక్ గా నేను ఇక్కడ కోడ్ రాసి పెట్టాను, పేస్ట్ చేస్తున్నా. ఓకే, అండ్ మనకు ఈ పర్టికులర్ లైన్ అవసరం లేదు, ఇక్కడ వరకు అయితే సరిపోతుంది. ఓకే, ఇది ఫుల్ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి దీన్ని మనం ఫుల్ పేజ్ స్క్రీన్ షాట్ పిఎన్జి పిఎన్జి. ఓకే, ఈ పర్టికులర్ దాన్ని ఇక్కడ మనం స్టోర్ చేస్తాం, మ్యాక్సిమైజేషన్ చేస్తాం, తర్వాత స్కేల్ చేసుకుంటాం. ఇక్కడ ఐ టేక్స్ స్క్రీన్ షాట్ అనేది ఫంక్షన్, ఇది డ్రైవర్ ఆబ్జెక్ట్ ని రెఫరెన్స్ గా తీసుకుంటుంది. దాని తర్వాత గెట్ స్క్రీన్ షాట్ అనేది ఇది కన్వర్ట్ చేస్తుంది అనమాట ఇమేజ్ ఫార్మాట్ లోకి. ఓకే, ఇది కంప్లీట్ గా ఇమేజ్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేస్తుంది. ఏదైతే మనకు స్క్రీన్ షాట్ తీసుకుంటుందో ఆ తీసుకునే దాన్ని మనకు ఇమేజ్ ఫార్మాట్ లోకి తీస్తుంది. ఓకే, సెకండ్ లో నుంచి పాత్ కాంబినేషన్ అన్నమాట. ఈ కరెంట్ డైరెక్టరీ తీసుకొని ఆ డైరెక్టరీలో ఈ పర్టికులర్ గా ఫుల్ ఇమేజ్ అనేది స్టోర్ చేయమంటాను. ఓకే, ఇక్కడ మనకు చూస్తే ఎటువంటి ఇమేజెస్ అనేవి లేవు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే మనకు ఇమేజ్ అనేది రావాలి. అండ్ మనకి ఇది అయిపోయింది. ఇక్కడ ఇక్కడికి రావాలి. సి డ్రైవ్ యూజెస్, కనీసం అండి పవర్ లాస్. ఇక్కడ మనకు కోర్స్ తెలుగు అండ్ నాకు తెలిసి బిన్ ఫోల్డర్ లో ఉండాలి. యా, బిన్ ఫోల్డర్ లో డీబగ్ లో ఇక్కడ .NET 8 లో లోపలికి వస్తుంది మనకి ఇక్కడ ఫుల్ ఇమేజ్ అనేది ఉంది. ఓకే, ఇలా ఈ ఫుల్ ఇమేజ్ ని మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, లేదు నాకు స్పెసిఫిక్ గా ఇందులో వచ్చి ఇక్కడ స్టోర్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఈ పాత్ మొత్తం కాపీ చేసుకొని దాని ద్వారా మనం అక్కడికి వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది. అది కొంచెం క్రిటికాలిటీ, బట్ మన స్పెసిఫిక్ ఫోల్డర్ అనేది కూడా పెట్టొచ్చు అనమాట. అండ్ మీరు గూగుల్ సెర్చ్ చేశారంటే పాత్ డైరెక్టరీ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, అండ్ సెకండ్ వచ్చి స్పెసిఫిక్ ఎలిమెంట్. ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా తీసుకోవచ్చు, అందుకోసం నేను కన్ఫ్యూజన్ అవుతుందని చెప్పి ఆల్రెడీ కోడ్ కూడా రాసుకున్నాను అన్నమాట. ఓకే, ఇక్కడ మీకు వస్తే ఇక్కడ నగెట్ ప్యాకేజ్ లో మేనేజర్లోకి వెళ్ళారంటే ఇక్కడ మీకు డ్రాయింగ్ అని చెప్పి మీరు సెర్చ్ చేశారంటే మనకు స్టార్టింగ్ లో system.drawing.common అని ఉంటుంది. దీన్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదంటే మనకు
ఆ ఆ స్పెసిఫిక్ గా కోడ్ అనేది వర్క్ అవ్వదు అనమాట. ఓకే, డోంట్ వరీ వరీస్ అన్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఆ స్పెసిఫిక్ కోడ్ ని కాపీ చేసుకుంటాను. అండ్ మనకు స్క్రీన్ షాట్ అని ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ఎర్రర్ వస్తుంటుంది. ఇది స్పెసిఫిక్, ఇది ఫుల్ పేజ్. ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ పేజ్ కాదు, అండ్ స్పెసిఫిక్ ఎలిమెంట్. మన స్పెసిఫిక్ ఎలిమెంట్ కోసం మనము ఒక వెబ్ ఎలిమెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఒక వెబ్ ఎలిమెంట్ ఏది తీసుకున్నామంటే ఈ ఫస్ట్ నేమ్ అనేది తీసుకున్నాము. ఓకే, ఈ ఫస్ట్ నేమ్ కోసం నేను ఎక్స్పాత్ రాస్తున్నాను. ఓకే, మనకి ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఉంది కాబట్టి ప్లేస్ హోల్డర్ ని డైరెక్ట్ గా నేను రాస్తున్నాను అనమాట. ఓకే, కంట్రోల్ ఎఫ్, టూ స్టార్స్ ప్లేస్ హోల్డర్ అండ్ ప్లేస్ హోల్డర్ వాల్యూ. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఐ వెబ్ ఎలిమెంట్ ఈక్వల్ టు driver dot find element by dot xpath. ఓకే, స్పెసిఫిక్ మన ఎలిమెంట్ సెమికల్. ఓకే, ఇది మనకు ఏం చేస్తుంది, ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది తీసుకుంటుంది. స్క్రీన్ షాట్ తీసుకున్నాక ఆ ఇమేజ్ ఏదైతే వచ్చిందో ఆ ఇమేజ్ ని స్ట్రీమ్ ఫార్మాట్ చేసుకుంటుంది అనమాట. స్ట్రీమ్ ఫార్మాట్ చేసుకున్నాక దానికి సంబంధించి మళ్ళీ ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఉంది కదా, ఆ పర్టికులర్ ఎలిమెంట్ కి అది సైజ్ మ్యాచింగ్ అనేది చేస్తుంది అనమాట. ఎలిమెంట్ డాట్ సైజ్, ఎలిమెంట్ డాట్ లొకేషన్ అని చెప్పేసి ఆ పర్టికులర్ లొకేషన్ ని ఫైండ్ చేస్తుంది. వన్స్ మనం ఫైండ్ చేశాక దాన్ని బిట్ మ్యాప్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, బిట్ మ్యాప్ లోకి కన్వర్ట్ చేశాక అది గ్రాఫ్స్ లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట, గ్రాఫిక్ సైజ్ లోకి. ఓకే, గ్రాఫిక్ చేసాక ఇందులో నుంచి క్రాప్ చేస్తుంది అనమాట. క్రాప్ అంటే మనకు డ్రాయింగ్ లాగా మనకు ఆ సైజు అవన్నీ కూడా మ్యాచ్ అవ్వాలి కదా, అందుకోసం ఆ స్పెసిఫిక్ ఫార్మాట్ లోకి మనకు ఇది కన్వర్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఓకే, ఈ సైజ్ ఫార్మాట్లకి ఇవన్నీ గ్రాఫ్స్ ఇవన్నీ కూడా కన్వర్షన్ అనేది జరిగిపోద్ది. ఓకే, ఆటోమేటిక్ ఇవన్నీ కూడా ఇదేంటంటే రెక్టాంగిల్ సైజ్ ఆఫ్ డ్రాయింగ్ అండ్ 0 0 అండ్ సైజ్ ఆఫ్ ద విడ్త్ హైట్ అండ్ రెక్టాంగిల్ లెవెల్ లొకేషన్ ఎక్స్ వై కోఆర్డినేషన్ విడ్త్ అండ్ హైట్ తీసుకొని అది గ్రాఫ్ డాట్ పిక్సెల్ లేకి కన్వర్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎలిమెంట్ స్క్రీన్ షాట్ అనే నేమింగ్ కన్వెన్షన్ ఉంటుంది. ఓకే, మన దాంట్లో ఆల్రెడీ మనకు ఫుల్ పేజ్ స్క్రీన్ షాట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఫుల్ పేజ్ కాకోకుండా దీన్ని మనం వాడతాం అనమాట. ఓకే, ఇది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది బికాస్ మీకు బాగా ఒక్కొక్క ఫర్ లూప్ లో మనం చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఫర్ లూప్ కింద ఏంటంటే బిన్ ఫోల్డర్ డీబగ్ అంటే ఇక్కడ మనకు ఎలిమెంట్ స్క్రీన్ షాట్ ఉంది కదా, చూడండి ఫస్ట్ నేమ్. మీరు బాగా చూస్తే మనకు ప్రీవియస్ దాంట్లో ఫుల్ పేజ్, ఇప్పుడు చూస్తే ఫస్ట్ నేమ్. ఓకే, ప్రాపర్ గా మనకి ఎలిమెంట్ ఐడెంటిఫై అనేది జరిగింది అనమాట. ఓకే, అండ్ మీరు ఇక్కడ చూస్తే ఫుల్ పేజ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, సెకండ్ టైం క్రియేట్ అవ్వలేదు. బికాస్ ఎందుకంటే ఇక్కడ మనము కాన్స్టెంట్ నేమ్ అనేది ప్రొవైడ్ చేసిన దానికి. ఓకే, ఇక్కడ కాన్స్టెంట్ నేమ్ అనేది ఉంది కాబట్టి అది ఆటోమేటిక్ గా కాన్స్టెంట్ నేమే తీసుకుంటాం. మాకు అట్లా వద్దు వేరేది కావాలనుకున్నప్పుడు కరెంట్ డేట్ ని కానీ టైం కానీ పిక్ చేసి అక్కడ రీప్లేస్ చేసి మనకు ఆటోమేటిక్ వర్క్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మెమరీ స్ట్రీమ్స్ అనేవి ఒక ఫంక్షనాలిటీ మెథడ్, ఇది దాన్ని బైట్ లెక్ కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఎంటైర్ ఇమేజ్ ని బైట్ ఫార్మాట్ ఆఫ్ అరే లెక్ కన్వర్ట్ చేసుకొని అందులో ఉండి ఇమేజ్ ఫార్మాట్ లకి కన్వర్షన్ చేస్తారు. ఇమేజ్ ఫార్మాట్ లోకి వచ్చినప్పుడు ఆ పర్టికులర్ మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేసే ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకుని దాని ద్వారా మనము మూవ్ అవుట్ అవ్వడం జరుగుతుంది అనమాట.
ఈ బిట్ మ్యాప్ అనేది ఎంటైర్ పేజ్ ని ట్రాప్ చేయడానికి, అంటే మనం సైజ్ ని అడ్జస్ట్ చేస్తాం కదా, అడ్జస్ట్ చేయడానికి వాడతాం అన్నమాట. ఓకే, ఇది కొంచెం లెంతీ ప్రాసెస్. అండ్ దీన్ని మనం సింగిల్ ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఆ పర్టికులర్ ఫంక్షన్ కి జస్ట్ స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేసామంటే ఇట్ విల్ స్టోర్ ఫర్ స్పెసిఫిక్ ఎలిమెంట్ గా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ కోడ్ లో రాసాం కాబట్టి మనకి ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఇది ఒక సింగిల్ పర్టికులర్ మెథడ్ క్రియేట్ చేసామంటే ఒక వన్ లైన్ ఆఫ్ కోడ్ కూడా కనిపిస్తుంది అనమాట. ఓకే, I hope it this entire information for you. Thank you for watching and please do subscribe and share to your friends and colleagues. Thank you.